భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆత్మీయమైన మేలులు పొందుతున్నారని ఎంతగానో ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? కొన్నిసార్లు మనం అనుకుంటాము, నాలాంటి జీవితం, నాలాంటి బ్రతుకు, మాలాంటి కుటుంబాలు ఈ భూమి మీద ఎందుకా అన్నట్లుగా ఉంటాయి. ఏది చేసినా ఆశీర్వాదం లేదు, ఏది చేసినా నష్టం, ఏది చేసినా అది శ్రమగాను ఇబ్బందిగాను మారిపోతుంది. ఏ పని చేసినా దానిలో నష్టమే మిగిలిపోతుంది. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదం అనేది కానరాటం లేదు. కుటుంబంలో, ఇంట్లో, బయట, పని స్థలంలో ఏది ఎక్కడికి వెళ్ళినా దీవెన అనేది చూడలేకపోతున్నామే అనే ఓలాంటి బాధ, ఆ నిట్టూర్పు అనేది మనిషిని కలిచివేస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని ఆశీర్వదించరు. ఆశీర్వాదానికి ప్రతిగా శాపాలని, ఘనతకు ప్రతిగా అవమానాన్ని, మనము చేసిన మేలుకు ప్రతిగా కీడుని మనుషుల ద్వారా పొందుకుంటాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మనలను ఆశీర్వదించి ఆయన కృపతో అనుదినము అనుక్షణము నడిపిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుని చేత మనము ఆశీర్వదింపబడిన జనం అంటే ఇది మామూలు విషయం కాదు, మనము అతిశయించగలిగిన విషయం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామాన్ని ఘనపరచదగిన విషయం. ఇంత గొప్ప విషయాన్ని ప్రక్కన పెట్టి అపవాది పెడుతున్న ప్రలోభాలకు లొంగిపోయి, నేను శాపగ్రస్తుడను, నా చేతితో ఏది చేసినా కలిసి రాదు అని నీకు నీవే నిందించుకోవడం అనేది నిజంగా ఇది చాలా దుఃఖకరమైన విషయం. నీవెవరవో తెలుసా? భూమి ఆకాశములు సృజించిన దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తివి. నీ ఆశీర్వాదమును ఆయన నిన్ను దీవించాడు కనుక ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇది నిశ్చయం. మనస్సునుంచుకొని ధైర్యముతో ఎదురవుతున్న నష్టాలు కానీ, ఎదురవుతున్న ఇబ్బందులను కానీ ధైర్యముతో నీవు ఎదుర్కోగలిగితే, దానిని జయించగలిగితే, నీ యొక్క ఆశీర్వాదము పొందిన జీవితం, నీ యొక్క ఘన విజయము నొందిన బ్రతుకుని ఎవరును కూడా అడ్డుకోలేరు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. అనేక మార్లు మనుషులు మమ్మలను శపించిన, నాశనము నాకు చేరువుగా మారిపోయిన బ్రతుకులుగా ఉన్నప్పటికీ, అనేక మార్లు మమ్మలను అయ్యా మనుషులు అవమానపరిచిన కృంగిపోకుండా ధైర్యముగా మేము నిలబడాలి అని మీ వాక్యము చేత మమ్మలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ నడిపించారు. మేము సామాన్యమైన ప్రజలము కాదని, మమ్ములను మీరు ప్రత్యేకించుకున్నారని, ఆశీర్వదించి మమ్ములను నిలవబెట్టారని, భూమి ఆకాశమును కలుగు చేసిన యెహోవా చేత దీవించబడిన జనముగా మేము ప్రజ్వలించాలని మా ఎడల మీ ఉన్నత ప్రణాళికలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎదురవుతున్న ప్రతి శోధనను, ప్రతి ఇబ్బందిని, ప్రతి పోరాటమును విజయోత్సవాలతో ఎదుర్కోగలిగిన కృప నీ పిల్లలైన వారికి అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతగా మమ్మలను ప్రేమించారయ్యా, ఇంతగా మమ్మలను కరుణించారు నాన్న. మమ్మలను ఇంతగా ప్రేమించటానికి మాలో ఏ మంచితనము కాదు కానీ కన్న తండ్రి మీ ప్రేమ మాత్రమేనని, మీ దయా సంకల్పము మాత్రమేనని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా.
ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి. నిన్ను ఆశీర్వదించిన దేవుడను నేనని వెన్ను తట్టినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప ఆశీర్వాదము మీకు సమృద్ధిగా కలుగునుగాక. భయపడనక్కర్లేదు. దేవుని చేత ఆశీర్వదించబడ్డారు మీరు కనుక మనుషులు ఇచ్చే శాపాలకి, మనుషులు ఇచ్చే ఆశీర్వాదాలకి మీరు ఏమీ చింతించనవసరం లేదు, పొంగిపోనవసరం లేదు. భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుని చేత దీవించబడిన ప్రజలము మనము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.